మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమపై వేట కుక్కల్లా ప్రయోగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తమపై ఈడీ దాడులు జరుగుతాయని చెప్పారు. ఈడీ, సిబిఐ, ఐటీ సంస్థల దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికలే తమ టార్గెట్ అని, ప్రస్తుతం పార్టీ పేరు మార్చామని, లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని తెలిపారు. ఇక దేశంలో రాజకీయ శూన్యత ఉందని, జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కు మంచి స్పష్టత ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ పేరుకు జాతీయ పార్టీ అయినా దాన్ని కేవలం గుజరాతీలు నడుపుతున్నారని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంతా ఫేక్ అని, ప్రధాని మోదీ అసమర్థుడని ఆరోపించారు.